హలో ఫ్రెండ్స్, ఇది పాన్దానా అండి. ఇది చూసారా, మా తల స్ట్రైట్గా ఉన్నది పక్కకి తిప్పితే ఓపెన్ అవుతుంది. ఈ మధ్యలో చిన్న గిన్నెలా ఉంది కదా, అదేమో సున్నం వేయటానికి అండి. ఈ 4 గిన్నెలు ఉన్నాయి కదా, ఇది పాన్దానా కదా, అందుకని పాన్కి సంబంధించినవి పెట్టుకోవడానికి అనమాట. పాన్ అంటే కిల్లి తెలుసు కదండి, లోపల తమలపాకులు పెట్టుకోవడానికి. మళ్ళీ పెట్టేస్తే యాజ్ ఇట్ ఈజ్ అన్నీ పెట్టేయచ్చు అనమాట. గిన్నెలు చూసారా బయటికి ఎలా వస్తున్నాయో, అలా తీసి క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు. అవి మళ్ళీ పెట్టేస్తున్నానండి యాజ్ ఇట్ ఈజ్. అవి పెట్టేసి మళ్ళీ ఆ పైన కవరింగ్ కూడా వేసేసి మళ్ళీ యథాతథంగా దాన్ని తిప్పేసాం అనుకోండి తలని, అది లాక్ అయిపోతుంది అనమాట స్ట్రైట్గా అట్లా. అది ఒక చేత్తో మొబైల్ పట్టుకొని తీయటం వల్ల క్లారిటీ తక్కువ ఉంది, సారీ అండి. నా పేరు సరస్వతి అండి. ఇది పాన్దానా. ఇప్పుడు యాత్ర పాత్ర చూపిస్తున్నారు ఆయన, చూడండి. ఇందులో ఎన్ని పాత్రలు వస్తాయో కౌంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఎంకరేజ్మెంట్లా ఉంటుంది కదా. ఇవి ఎక్కడ దొరుకుతాయి అని అడగచ్చు మీరు. ఆన్లైన్ దొరుకుతాయండి. లేదు చూడాలి అనుకుంటే కనుక ఇప్పుడు సింహాచలం దేవస్థానం వారి గోశాలలో భోజనాల పండుగ నడుస్తుంది కదా, అక్కడ ఇవి డిస్ప్లే సేల్కి పెట్టారండి. మీరు వెళ్ళి చూడొచ్చు. ఈరోజు ఆఖరి రోజు అండి. 5 రోజుల నుంచి నడుస్తుంది, ఇది 5వ రోజు అనమాట. చాలా బాగున్నాయండి భోజనాలు కూడా. చక్కగా మజ్జిగ ఇస్తున్నారు, చలువ పందిళ్ళు వేశారు, ఎండలో మనం బాధపడకుండా. చాలా బాగున్నాయండి భోజనాలు కూడా. మేము వెళ్ళాము, చూసాము. ఇది హస్తం అండి. ఇంకా ఇందులో కావలసిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అంటే యాత్రకి మనం పట్టుకెళ్ళి వండుకొని సర్వ్ చేసుకోవడానికి వీలుగా అన్నమాట. మట్టెలు ఉన్నాయి 2, పాత్రలు పెట్టుకోవడానికి ఫిల్టర్ ఉంది, గరిట ఉంది, హస్తం ఉంది, పెద్ద బింది కూడా ఉందండి. నీళ్లు స్టోర్ చేసుకోవడానికి కావాలనుకుంటే. వండుకోవడానికి ఈ గంగాళం కూడా పనికి వస్తుంది అనమాట. అన్నిటికీ తగరం పూత పూసి పెట్టారండి. అల్యూమినియం కాదండి ఇది. ఇది ఒంటికి మంచిదే. అది అల్యూమినియం అయితే ఒంటికి మంచిది కాదన్నమాట. ఓల్డ్ టైంలో ఇది కళాయి అని అనేవారు అనమాట. ఇవి పాతకాలం వాళ్ళ ఇళ్ళల్లో ఖచ్చితంగా ఇలాంటి గిన్నెలు ఉంటాయి. ఈ మధ్యలో కొన్ని కలగూరు గంప వారు కూడా అవి వాళ్ళ స్టోర్లో పెట్టినట్టు విన్నానండి. ఇట్లాగే పూత పూసినవి అనమాట. ఇవి చాలా మంచివి వండుకోవడానికి. ఇక్కడే కంచు పాత్రలు కూడా అమ్ముతున్నారండి, కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు. చాలా ఉన్నాయండి వెరైటీస్ ఇందులో. మళ్ళీ అన్నీ సర్దేస్తున్నారు చూడండి, అన్నీ అందులో పట్టేస్తాయి. టోటల్గా 22 ఐటమ్స్ ఉన్నాయండి ఇవన్నీ కలిపి ఇందులో. ఇవి ఈ ప్రస్తుతం తమిళనాడు నుంచి కూడా వీళ్ళు వచ్చారనమాట. అక్కడ దొరుకుతాయి, హైదరాబాద్లో కూడా అని విన్నానండి. సో మీరు ఆన్లైన్ సెర్చ్ చేస్తే యాత్రా పాత్ర అని మీకు దీని డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇవి చాలా యూనిక్గా అనిపించి ఈ 2 సెపరేట్గా నేను వీడియో పెడుతున్నాను అనమాట. ఇవి చూడాలనుకుంటే మాత్రం మీరు ఇప్పుడు భోజనాల పండుగకి సింహాద్రి అప్పన్న గోశాలకి వెళ్తే ఖచ్చితంగా చూడగలుస్తారండి. ఈరోజు ఆఖరి రోజు. ఓకే అండి. ఈ ఐటమ్స్ ప్యూర్ ఇత్తడి ప్లస్ తగరపూత ఉన్నాయండి. ఈ గరిట, హస్తం, పట్కారు, ఫిల్టరు అవి మాత్రం ఇత్తడండి. చూసారా, అన్నీ ఇందులో పట్టేసాయి. దీన్ని యాత్రా పాత్ర అంటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.